హాయ్ గాయ్స్, సంక్రాంతి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చాం. ఇప్పటికీ చాలా లేట్ అయింది, అయినా సరే ఈ వీడియో పోస్ట్ చేయాలని డిసైడ్ అయ్యా. మా నాన్నగారు స్నానానికి ముందే హెయిర్కి బాగా ఆయిల్ పట్టించుకుంటున్నారు. ప్రతి సంక్రాంతికి మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో అందరం కలిసి చేసుకుంటాము. సంక్రాంతి అంటేనే కుటుంబం అందరం కలిసి చేసుకునే మంచి పండుగ. ప్రతి సంక్రాంతికి మా తాతయ్యకి మా నాన్నమ్మకి పంచె ఇంకా చీర పెడతాము. అలాగే మా పెద్దనాన్న మా నాన్నగారు కలిసి పూజని కంప్లీట్ చేస్తారు. అందరింట్లోనే మగవాళ్ళు చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో మాత్రం మా పెద్దనాన్నలు మా నాన్నగారు కలిసి హారతి ఇవ్వడం, మడప పెట్టడం మగవారే చేస్తారు. ఇక్కడ మా పెద్దనాన్న దేవుళ్ళకి మడపలతో పాటు ఆయనకు కూడా ఒక ఫోటో తీయమని అడుగుతున్నారు. దేవుడి మూల ఉన్న ఒక మడప తీసుకెళ్లి కాకి ముట్టాలని చెప్పి మేడ మీదకి తీసుకెళ్తున్నారు. ఇంకా ముట్టలేదా? ఇక్కడ నుంచి ముట్టిందంటే లేట్, అది ఎవరికి ముట్టదా. మనం ఒకసారి కింద చేద్దాం. ఒకసారి పిలిచేయండి. అమ్మా వెళ్ళిపోతాను రా, అనుమానం పడతాను రా. ఓ ఏడ్చల్లే రా సరదాగా వచ్చి ముట్టిసి వెళ్ళిపోతారు. మాకు ఎంత సరదాగా పిల్లలు ఆగుతాను ఉంటాను. ఆ మడపని కాకి ముడితే కానీ మేము ఎవ్వరం తినకూడదు కాబట్టి ఇంకా మా పెద్దనాన్న కాకిని రమ్మని పిలుస్తున్నాం. సాయంత్రం అలా మా చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ప్రతి సంక్రాంతికి తను మ్యాండేటరీగా వేసే అరిసెలు జంతికలు చూడటానికని వెళ్ళాను. నాకేమో 2 సొంత అత్తలు, అందులో చిన్నత్త అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే తనతో నేను చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్గా పెరిగాను. రోజు తనని ఇరిటేట్ చేయకపోతే నాకు అసలు డేనే గడవదు. రీసెంట్గా మా అక్కకి పెళ్ళయింది కదా, సో ఫస్ట్ సంక్రాంతికి తనకి జంతికలు అరిసెలు ఇష్టం అని చెప్పి ఎన్నో ప్రిపేర్ చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి మీ అందరికీ మా ఊర్లో పొలాలు చూపించాలని చెప్పి నేను పొలంలోకి వచ్చాను. సిటీలో ఉంటే ఎండ్లో రావడానికి అబ్బా సన్ స్క్రీన్ అని మాయిశ్చరైజర్ అని ఏవేవో రాసుకుంటాం. అదే మా ఊర్లో ఇలా తిరుగుతుంటే ట్యాన్ అయిపోతానని బెంగా లేదు, చెప్పులు లేకుండా నడిస్తే కింద ఏదైనా కుడుతుందని భయమూ లేదు. దీంట్లో నాకు ఎప్పుడు మా సొంత ఊరు వెళ్ళినా నాకు నాలా ఉండాలనిపిస్తుంది. స్వేచ్ఛగా హ్యాపీగా ఉండాలనిపిస్తుంది. నేను మా ఊరు వెళ్ళేది ఓన్లీ సంక్రాంతికి మాత్రమే. దానికోసం సంవత్సరం అంతా వెయిట్ చేస్తాను నేను. చూసారా మా ఊరు ఎంత బాగుందో? అయినా ఎవరి ఊరు వాళ్ళకే గొప్ప. నాకు మా ఊరంటే గొప్ప. ఇంకా ఇక్కడి నుంచి మా పెద్దత్త వాళ్ళ ఊరు వెళ్ళాను. సంవత్సరానికి ఒక్కసారి చూస్తారు కదా, చాలా మురిసిపోయింది నేను వెళ్ళగానే. నాకు ఇష్టమని పువ్వులు కూడా కట్టింది. పెద్దత్త వాళ్ళ ఇంటి నుంచి తిరిగి వస్తుండగా మా తమ్ముడు సూర్య వాళ్ళ కలం దగ్గర కొంచెం సేపు ఉండి అలా కొంచెం వీడియోస్ అవి తీసుకున్నాను. ఇంకా సాయంత్రం అయిపోయింది. ఆవుని పెయ్యిని కలం దగ్గర కట్టేశాక నేను మా తమ్ముడు ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా ఇంతటితో సంక్రాంతి వ్లాగ్ అయిపోయింది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.